హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ కళాకార్. ఇవాళ ఇండియన్ 2 మూవీ గురించి మాట్లాడాలంటే ఇండియన్ 1 చూసే ఇండియన్ 2 చూడాలా అంటే ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ యూ టు వాచ్ ఇండియన్ 1 రాదర్ వాచింగ్ ఇండియన్ 2. ఆర్ యూ గోనా వేస్ట్ యువర్ మనీ ఫర్ ఇండియన్ 2 అంటే ఐఎమ్ నాట్ షూర్. పీపుల్ మైట్ ఎంజాయ్, మైట్ నాట్ ఎంజాయ్, బట్ నాకు అది నచ్చలేదు. ఎందుకంటే ఇండియన్ 1లో ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు ఇండియన్ 2లో రాలేదంటే ఐ కుడెంట్ సే ఐఎమ్ రియలీ సాటిస్ఫైడ్, ఐఎమ్ హ్యాపీ. Rather, I would say I'm disappointed about watching a legend character on the screen. ఎందుకంటే ఇండియన్ 1లో రైట్ ఫ్రమ్ ఇట్స్ రైటింగ్, కాస్టింగ్, మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అని ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియన్ మూవీ వాజ్ అ క్లాసిక్ బై ఇట్స్ ఓన్ ఆర్ట్. ఒక మంచి కథ, రిలేటబుల్ ఇష్యూస్, దాంతోపాటు ఆ క్యారెక్టర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడనే బ్యాక్గ్రౌండ్ స్టోరీ, ఇండిపెండెన్స్ డే అండ్ అంతకు ముందు జరిగిన కొన్ని విషయాలను మనకు తెరపైన చూపించడంలో శంకర్ గారు హ్యాస్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్ అని చెప్పొచ్చు. అండ్ హీ ఈజ్ అ లెజెండ్. నా చైల్డ్హుడ్లో ఆయన మూవీస్ నేను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యా అనమాట. ఐ మీన్ హీ హ్యాడ్ మేడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు ది సినిమా. ఓకే, రోబో తీసుకోండి, ఇట్ హ్యాస్ సైన్స్, టెక్నాలజీ, అంటే ఫ్యూచర్ టెక్నాలజీని కూడా తను మూవీలో చూపించగలిగాడు. అండ్ ఇట్ వాజ్ అవుట్ స్టాండింగ్ అండ్ నో వన్ ఎల్స్ కుడ్ డేర్ మేకింగ్ అ మూవీ యాజ్ రోబో. ఆ రోజుల్లో అటువంటి మూవీ తీయడం ఇట్ వాజ్ ఎక్స్పెరిమెంటల్ అండ్ సక్సెస్ఫుల్ దో కదా. అటువంటి డైరెక్టర్ నుంచి ఇండియన్ అనే క్యారెక్టర్ సీక్వెల్ మూవీలో వస్తున్నాడు అంటే ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. కొన్ని క్యారెక్టర్స్ మిస్ అయ్యాయి ఇండియన్ 1 నుంచి. చిన్న కమల్ హాసన్ ఉన్నారు కదా, లైక్ కమల్ హాసన్ ఇండియన్ కి కొడుకుంటాడు కదా, అతనుకున్న గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, ఊర్మిళ గారు అండ్ మనీషా కవిరాల, కమల్ హాసన్ గారి భార్య కావచ్చు. there are so many other characters were missing. Also the background music and the whole sound from Indian 1 was missing in Indian 2. కొన్ని మూవీస్ లో అనిరుద్ధ్ గారు ఆయనే ప్రాణం పోసారనమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మూవీలో ఐ కుడెంట్ ఎంజాయ్ అ బిట్ ఆఫ్ అ మ్యూజిక్. నిజంగానే I was totally disappointed hearing a sound which I'm not familiar, not even connecting to me. ఈ మూవీలో ఏ పార్ట్ లోనూ మనకి ఎమోషనల్ కనెక్ట్ ఉండదు. ఎందుకంటే మన దేశం బాగుపడాలంటే ఆ చెడు ముందు మన ఇంటి నుంచే తొలగిపోవాలి అని ఒక సందేశాన్ని ఇస్తూ బార్కింగ్ డాగ్స్ అనే ఒక సోషల్ కమ్యూనిటీని చూపిస్తూ వాళ్ళ ద్వారా ఇండియన్ తను మళ్ళీ ఇండియాకి రావటం, అక్కడున్న సోషల్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ వాటికి అగేన్స్ట్గా తను పోరాడటం, మళ్ళీ ఈయన చేస్తున్న పోరాటం వీళ్ళకే ఇబ్బంది అయ్యి మళ్ళీ గో బ్యాక్ ఇండియన్ అని చెప్పడం. ఇట్ వాస్ కైండ్ క్లమ్జీ స్టోరీ అండ్ నాట్ ప్రాపర్లీ రిటర్న్ అనిపించింది నాకైతే. ఇట్ వాస్ కైండ్ కన్ఫ్యూజన్. ఒక మంచి కథ తీసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారంటే మంచి కథతో పాటు కథనం కూడా ఉండాలనేది నా ఉద్దేశం. అది మిస్ అయింది. ఆల్సో అక్కడక్కడ కమల్ హాసన్ గారి గెటప్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అండ్ ఫస్ట్ పార్ట్లో కమల్ హాసన్ గారి ఏజ్ 75 years, సో ఆల్మోస్ట్ 30 years కాబట్టి యూ కెన్ కౌంట్ అరౌండ్ 103, 105. ఈ ఏజ్ లో ఆయన చేసే స్టంట్స్ మూవీలో నాకు హౌ కెన్ ఐ జడ్జ్ ఇట్, ఏంటేంటో చూపిస్తుంటారండి. ఆ మర్మకళ అయితే ఫస్ట్ పార్ట్ చాలా బాగుండేది. ఒక కొత్త డిఫెన్స్ ఆర్ ఫైటింగ్ టెక్నిక్ ని చూపించేటప్పుడు వాళ్ళు చేసిన డిస్క్రిప్షన్ అంతా, ఆ రీసెర్చ్ అంతా బాగుండేది. ఇక్కడ మరి క్రింజ్ అయిపోయింది. లైక్ ఏంటేంటో చేస్తుంటాడు ఆయన. అంటే విలన్స్ కొంతమంది సిగ్గుపడటం, లేదా ఇంకొంతమంది బాడీలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేయడం, అలా చేయడం ద్వారా ఇట్ వాజ్ అన్నెసరీ అనిపించింది నాకైతే. అండ్ అన్రియలిస్టిక్, అన్రిలేటబుల్, డిసప్పాయింటింగ్, సింపుల్ యాజ్ దాట్. ఇంతకు మించి మూవీ గురించి ఏమి చెప్పలేమండి. అండ్ ఈ మూవీకి నేను వెళ్ళడానికి కారణం కమెడియన్ వివేక్ గారండి. ఆయన్ని స్క్రీన్ మీద చూసినప్పుడు ఐ థాట్ హీ స్టిల్ అలైవ్ అండ్ ఐ లైక్ హిస్ కామెడీ. ఆయన మూవీస్ చూసే పెరిగాం. బాయ్స్ కావచ్చు, ఇంకా చాలా మూవీస్ ఉన్నాయండి. ఐ జస్ట్ కాంట్ అంటే శంకర్ గారి మూవీస్ లో ఈయనకి ఏదో పాత్ర ఉంటుంది ఖచ్చితంగా. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ మూవీ ఈజ్ అ లాస్ట్ మూవీ ఫర్ వివేక్ గారు అండ్ ఐఎమ్ రియలీ సాడ్ అబౌట్ ఇట్. మూవీ ఈజ్ ఆల్సో డిసప్పాయింటింగ్. ఈ వీడియో కూడా మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. చాలా అబ్రప్ట్ గా వచ్చింది. I was really not happy watching this film. I am keep repeating the same sentence right from the beginning. అంటే ఇండియన్ 2 చివర్లో ఇండియన్ 3 ట్రైలర్ రిలీజ్ చేశారండి. అంటే మూవీ మొత్తం, అంటే మెయిన్ స్టోరీ అంతా పార్ట్ 3లో ఉంది. ఈ పార్ట్ 2 ఎందుకు చేశారో నాకు కూడా తెలియదు. సో అదండి, ఈ మూవీ మనకి రిలేట్ అవ్వకపోవటం అండ్ ద నెగటివ్ రివ్యూస్ దట్ యు ఆర్ లిజనింగ్ అరౌండ్ ఈస్ బికాస్ ఆఫ్
ద వీక్ రైటింగ్ అంట నేనైతే. అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఈ వీక్ రైటింగ్ వెనక, ఎందుకంటే ప్రొడక్షన్ ఇష్యూస్ వచ్చాయి. షూటింగ్ జరిగేటప్పుడు ఒక టెక్నీషియన్ చనిపోవడం, I mean, there are a lot of other issues that this film has faced, and maybe because of this, Indian 2 is not up to the mark. Ante we never know. Only Shankar Garu knows the story behind it, and I really feel pity about Game Changer. Anirudh nunchi ఇటువంటి మ్యూజిక్ వచ్చిందంటే ఎస్ఎస్ తమన్ నుంచి no hopes at all. But let's wait. I don't want to judge it right now. I'll see you again with another video. Bye bye.